ఇదిగో ఒకడు వచ్చి నాకు దారి చూపకుంటే ఇది నాని ఎలా గ్రహిస్తాను. యు నీడ్ ఎ లీడర్. నీకు ఒక ఆత్మీయ నాయకుడు అవసరం, నీకు ఒక ఆత్మీయ మెంటర్ అవసరం. ఇక్కడ ప్రార్థన చేసుకుంటే అవదా, ఇక్కడ ఉండాలి కానీ చర్చికే పోవాలా, ఇది పనికి మళ్ళాడు మాట. మరి మాస్టర్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, నాకేం బోధించడం రాదా ఏంటి, స్కూల్కే పోవాలా అని అన్నాడు అనుకోండి మాస్టరు, 3 రోజుల్లో లెటర్ ఇచ్చేస్తాడు, మేము యు ఆర్ డిస్మిస్డ్ అని. అర్థమవుతుందా? భక్తికి కూడా గురువు అవసరం అండి. పాస్టర్లు వ్యవస్థ అనే వ్యవస్థ దేవుడు ఎందుకు పెట్టాడు? ఎవరింట్లో అలే ప్రార్థన చేసుకోండి, గట్టిగా ప్రార్థన చేసుకోండి అని చెప్పి వదిలేయచ్చు కదా. వై ద చర్చ్? ఎందుకు చర్చి, ఎందుకు పాస్టర్, ఎందుకు లీడర్ అంటే దే నీడ్, అవసరం. దేవునికి అవసరం అని తోసిన తర్వాత నువ్వెవడివి పనికిమాలోడి మధ్యలో వాళ్ళు అలాగే అంటారండి, చర్చికే వెళ్ళాలంటే మనకు బోల్డ్ పనులు ఉంటాయి. ఇక్కడ చేసుకుంటే ఏంటి, ఇక్కడ చేసుకుంటాడట, ఏడు చేసుకుంటాడో మరి. నువ్వు చేసుకోలేవు, నీకు అవదు, గురువు దగ్గరకు రావాల్సిందే. అందుకే ప్రభువు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రావడం దేనికి, బలవడం దేనికి, కొట్టడం దేనికి, ముళ్ళ కిరీటం దేనికి, ఈ బాధలన్నీ దేనికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతికి దేవుడు కూడా లోబడి అందులోనికే వచ్చాడు. పరిశుద్ధ పరచువానికిని, పరిశుద్ధ పరచబడువానికి 3 మూలములు అన్నాడా? ఏంటండి? ఒక్కటే మూలం. యేసుకే సిలువ ఎక్కకపోతే భక్తి వీలు పడలేదు. యేసుకే సిలువ ఎక్కకపోతే రోదన, వేదన, పరిశుద్ధత వీలు పడలేదు. మరణం తప్పించబడుట వీలు పడలేదు. ఈ పనికి మళ్ళీ చెప్తారా, మనం ఇంట్లో ఉండి చేసుకుంటే అవదారు, లోపలికే వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, వెళ్ళి తీరాలి చచ్చినట్టు. ఎందుకంటే అదొక వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేశాడు ఆ విధంగా. ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా మిమ్మల్ని మీరు పురికొల్పుకుంచు రండి, అలాగు చేతమని ఆలోచింతముగాక. 10:25 హెబ్రీ. ఎందుకు చెప్పాడు? పని లేకనా, బిజినెస్ లేకనా? ఆయనకి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి పనిపాటు లేకో, వ్యాపారాలు చెల్లకో, వ్యవసాయాలు ముందుకు వెళ్ళకో కాదు, ఇది దైవ ధర్మం, ఇలా నెరవేర్చాల్సిందే అన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నాడు, దేవా నీ చేత నేను బాప్తిస్మం పొందనయ్యి ఉండగా నీవేంటి ప్రభువా నాకిమ్మని చెప్పి నన్ను అడుగుతున్నావంటే, లేదు, నీతి యావత్తు ఇలాగ జరుగునట్లుగా ఇప్పటికి ఇది కానిమ్ము. కొన్ని ఉన్నాయి భక్తి సూత్రాలు, అవి అలాగే జరగాలి అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. షిలోహుకు వెళ్ళి ఎందుకండి అన్న ప్రార్థన చేయాలి? ఇంట్లో చేసుకోలేదా? ఒక మాట చెప్పండి. షిలోహుకు గాడిద కట్టుకొని ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వచ్చిన బోరుబడి, దేవాడ కొడుకు కావాలి. ఆ ప్రార్థన కొడుకు కావాలి, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఇంట్లో నుండి ప్రార్థన చేస్తే యెహోవా దూరం అయిపోతాడు, కొడుకు ఇవ్వడా? ఎందుకు పోవాలి షిలోహుకు? అక్కడ దేవుని మందిరం ఉన్నది, దేవుడు ఏర్పాటు చేసిన ఏలీ అనే దాసుడు ఉన్నాడు, వారి ద్వారానే ప్రభు మాట్లాడతాడు. అవును, ఇది దైవ నియమం. దేవునికి స్తోత్రం కలుగునుగా.